హైదరాబాద్ పాత బస్తీ చంద్రయానగుట్ట యాకత్పుర నియోజకవర్గంలోని జంగాపేట్ గౌలీపుర ఉప్పుగూడ డివిజన్లలో వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత బస్తీలోని ముంపు ప్రాంతాల అభివృద్ధికై 54 కోట్ల బడ్జెట్ ఆమోదించడంతో నేడు జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాసరెడ్డి మరియు ఉన్నతాధికారులు నాలా ప్రాంతాన్ని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు సందర్శించారు. పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అది చూసి అక్కడ నుంచి జోనల్ కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే మనం ఇది శాంక్షన్ చేయించి పెట్టమంటే మీరు అదే అవి పోతున్నాయి కాబట్టి అట్లా పోవద్దు సార్. పోతే అందరికి ఇబ్బంది అవుతుంది. అందరూ చిన్న చిన్న గరీబోలు ఇల్లు పోతే 150 ఇల్లు పోతుందంటే మనకు ఆల్టర్నేట్ ప్రపోజల్ ఒకటి ఏమంటే చెప్పినాక చూడండి. మనకు స్ట్రైట్ ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ దగ్గర ఒక లైన్ ఉన్నది. ఆ లైన్లో కలిపితే మళ్ళీ ఈ లెవెల్స్ ఇవన్నీ రోజు గౌలీపుర డివిజన్ ప్రజలందరూ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో రోజులుగా మేము ఇక్కడ వర్షపు నీటితోని వరద ప్రవాహం తలపించిన సందర్భంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించి ఒక కొత్త ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దానికి జిహెచ్ఎంసీ వారు 54 కోట్లు శాంక్షన్ చేశారు. ఏదైతే గౌలీపుర డివిజన్లో చత్రినాక చౌరస్తా నుంచి లలితాబాగ్ బ్రిడ్జ్ వరకు మాకు వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యి వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లకు రావడం, ప్రజలకు ఇబ్బంది కలగడం, రోడ్ల మీద ఎవరికి నడవడానికి లేకపోవడం, వాహనాలకు ఇబ్బంది కావడం, ఇలా అనేక సమస్యలతో మేము సతమతమవుతున్న సందర్భంలో ఈ యొక్క కొత్త ప్రపోజల్ని ఏదైతే బాక్స్ ట్రైన్ 54 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. అది తొందరలోనే ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. దానివల్ల ఇక ముందు 30 సెంటీమీటర్లు కానీ 40 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఉండేందుకు మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. దీనికి అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ప్రపోజల్కి ఒప్పుకున్నారు. సో ఇది తొందరగా స్టార్ట్ అయ్యి ప్రజలందరూ ఇవి వర్షపు నీరు నుంచి విముక్తి పొందుతారు. అది ప్రతి చోట ఉండే సమస్యనే, కొత్త ఏం కాదు. అయినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఒక మంచి ఆలోచనతో మేము ముందుకెళ్తాం. ఇలానే ముందుకెళ్తూ అనేక సమస్యలకు పరిష్కారం మేము చూపిస్తూనే ఉంటాం. అన్నీ ఇంతకుముందు మీరు చూస్తూనే ఉన్నారు, ఇక ముందు కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ పడ్డాయి కూడా ఇప్పుడు శానిటైజేషన్ సంబంధించి పైప్ లైన్లు పడ్డాయి కొన్ని బస్తీలలో. ఇప్పుడు నాలకు సంబంధించి డీసిల్టింగ్ జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ నా డివిజన్లో నా పీరియడ్లో నేను 13 కమిటీ హాల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు కంప్లీటింగ్ స్టేజ్లో ఉన్నాయి. అవి ఒక్కొక్కటి నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హనుమాన్ నగర్ చేశాను, ఇంకా 4-5 పెండింగ్ ఉన్నాయి. ఇంకో నెల లోపల ఇనాగ్రేషన్ చేస్తున్నాను. రోడ్లు అంటారా, ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు రోడ్లు చాలా మంచిగా అయినాయి. ఇంకొక స్ట్రెచ్ హనుమాన్ నగర్ ఏదైతే మంగళముఖి హనుమాన్ టెంపుల్ పక్క నుంచి మేకల్ మండి వరకు రోడ్ ఉంది. ఆ రోడ్లో మేకల్ మండి నుంచి మనకి ఉజ్వల బావి దగ్గరకి రోడ్ అయ్యింది. అక్కడ వరకు మంచిగా ఉంది. ఆ కింది నుంచి మంచిగా, మళ్ళీ ఒక స్ట్రెచ్ మంచిగా ఉంది కృష్ణవేణి స్కూల్ నుంచి కింది వరకు. ఆ 2 స్ట్రెచ్లు కూడా కంప్లీట్ చేస్తే ఆ రూట్ మొత్తం మంచిగా అవుతుంది. ఇంకోటి మేకల్ మండి నుంచి మనకు శిశు మందిర్ వరకు సరస్వతి అకాడమీ వరకు కూడా ఆ రోడ్ కూడా శాంక్షన్ ఉంది. ఆ రోడ్ కూడా త్వరలోనే పడుతుంది. ఈ 2 సమస్యల పరిష్కారం అయితే మనకైతే మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ చత్రినాక చౌరస్తా నుంచి గౌలీపుర చౌరస్తా, లలితాబాగ్ రోడ్ ఒకటి, ఇంకోటి ఇది మంగళముఖి హనుమాన్ టెంపుల్ రోడ్ ఒకటి, ఈ 3 రోడ్లు తొందరలోనే అన్ని మంచిగా అయితే మీరు చూడడానికి మీరే ఉంటారు. అలా అనేది ప్రస్తుతానికైతే నేను నా డివిజన్దే కాన్సన్ట్రేట్ చేసినాను. అంతా ప్లాన్ అంతా రెడీగా ఉంది. నేను తొందరలోనే ప్రెస్కి ఇదంతా ఇస్తాను. ఒక్కసారి దీని బడ్జెట్ శాంక్షన్ అయింది, ప్లానింగ్కి అన్ని సన్నాలు రెడీ అయినాయి. దీన్ని నేను ఒకసారి ప్రెస్ ముందు పెట్టి వివరంగా వివరిస్తాను. జంగమేట నుంచి ఏదైనా అన్ని యాంగిల్స్ నుంచి చూసే దీనికి పరిష్కారం చేసినాము. ఎందుకంటే ఆల్రెడీ ఆడ ఎగ్జిస్టింగ్ది ఉంది ప్రజెంట్, అది కంప్లీట్గా వర్క్ అయిపోయింది. వాళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళయే వాటర్ ఇక్కడ వచ్చి మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే కిందికి మనకు ఏదైతే మూసీలో కలిపిన ఉందో లైన్ అక్కడ వరకు ఇది ఒక శాంక్షన్ ఏర్పడింది. అది త్వరలో అయిపోతుంది. నాకు తెలిసి ఈ 1 వీక్లో అందరికీ అమౌంట్ అందుతుంది.
ఇల్లులు కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకెవరైనా కూడా ఆలోచనలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ అది ఒకసారి అది అయిపోయిందంటే రోడ్ వైండింగ్ అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ మనకేం లేదు కదా ఇప్పుడు. గ్రేటర్ది ఇంకా టైం పడుతుంది. మొన్న అయితే డివిజన్స్ 300 అని చెప్పిన ఇంకా అంత లోపల పూర్తి చేస్తా కంప్లీట్గా. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీ కాన్ఫిడెన్స్ ఉందా లేదా చెప్పండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చంద్రాయణగుట్ట నియోజకవర్గం అదేవిధంగా యాకత్పుర నియోజకవర్గం పరిసరాలను కలుపుతూ ఈ యొక్క వర్షం నీరు వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళతోటి ప్రజలందరూ కూడా జంగంమెట్ అదేవిధంగా యాకత్పుర డివిజన్లో ఉన్న గౌలిపుర వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు పూర్తిగా నీటి మట్టమైన విషయం మీ అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంటు బాక్స్ డ్రైన్ దాదాపు శివగంగా నగర్ వరకు అది తీసుకురావడం జరిగింది. అదొక ప్రాజెక్టు ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చొరవతోటి ఈరోజు 54 కోట్ల వ్యయంతో ఈ యొక్క నాలా మళ్ళా వైడింగ్ చేయడానికి ఈ యొక్క మంచి ప్రణాళిక మన ముందుకు తీసుకొచ్చిండ్రు. దానిలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా జోనల్ కమిషనర్ గారు దగ్గరుండి అందరూ కూడా కలిసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక కార్యాచరణ రూపకల్పన చేస్తూ ఉన్నాము. ఈ నీళ్లు రాకుండా కొన్ని ఇండ్లు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలా వైండింగ్ అప్పుడు ఆ ఇండ్ల వారితో మాట్లాడి స్థానికంగా వాళ్ళకి ఏదైతే న్యాయం జరుగుతుందో అన్ని పార్టీలను అన్ని కులాలను ఏకం చేస్తూ వారికి న్యాయం చేస్తూ ఈ యొక్క నాలా వైండింగ్ని ముందుకు తీసుకుపోతాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఏదైతే హైదరాబాద్ విషయంలో హైడ్రా విషయంలో ఎంత సిన్సియారిటీ ఉన్నారో ఈ నాలా ప్రాజెక్ట్ విషయంలో కూడా వారంతా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ముందుకొచ్చి ఈ పనిని చేసుకుంటే ఈ పని ద్వారా మనకందరికి గుర్తింపు వస్తుంది, పార్టీలకు కూడా గుర్తింపు వస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరు కూడా సహనం కోల్పోయి మాట్లాడొద్దు. అందరి పని ఇది. ఈరోజు ఒక ఇల్లు ఇబ్బంది అయిందంటే అది మన ఇల్లు అయితే ఎట్లుంటుందో దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. సరే ఎవరు చేసిర్రు అనేది కాదు, మనం అందరం దగ్గరుండి, ఎందుకంటే వివిధ పార్టీలు అందరూ కూడా స్థానికంగా అందరు ఫిట్ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమున్నా మనం అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన, ఎందుకంటే ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయవలసిన పని. సరే పార్టీలు జెండాలు ఎజెండాలు కులాలు మతాలు అది వేరే. కాబట్టి మీ అందరి ద్వారా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఈ ప్రాజెక్ట్ అతి తొందరలో మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయేది వర్షాకాలంలో మనం స్థానికంగా ప్రతిసారి ఏదో నేను సహాయం చేస్తున్నా అని మీడియాల ముందు వచ్చి చెప్పుకునే కన్నా ఈ యొక్క పని చేస్తే ఆ ప్రజల వద్దకు మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రోజు సరే అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, కానీ ఈరోజు జనాభా సంఖ్య ఎక్కువైపోయి చెరువులు లేకపోవడంతో ఈ నీళ్ళన్నీ ఇండ్ల మధ్య నుంచి పోతున్నాయి. కాబట్టి ఈ నాలా వైండింగ్ చేస్తే మనందరికి కూడా ఇలా ఒకటే పార్టీకని కాదు మనందరికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని పార్టీల వారికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిగతా పెద్ద బస్తీవాసులందరూ కూడా మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తున్నా.